ఇప్పుడున్న సంఘానికి, ఆదిమ సంఘానికి ఉన్న కొన్ని వ్యత్యాసాలను మీ ముందుకు తీసుకురావాలని నేను చిన్న ప్రయత్నాన్ని చేస్తాను. ఎందుచేతనంటే సంఘం అనేది యాదృచ్ఛికంగా ఈ లోకంలోనికి రాలేదు. అంటే ఏదో యాక్సిడెంటల్గా క్రీస్తు సంఘం ఏర్పడలేదు. మనందరం ఇక్కడ కూర్చున్నాం కదా, మనందరం రక్షింపబడిన విశ్వాస సమాజమే అయితే మన ఐడెంటిటీ ఏంటినంటే క్రీస్తు సంఘము అని. ఊరికని మనం క్రీస్తు సంఘంగా అవ్వలేదు. 4 గోడలు కాదు సంఘం అంటే, 4 గోడల మధ్య, 4 రోడ్ల కోడలి మధ్య టాప్ రూపు ఉన్నా లేకపోయినా ఎక్కడైనా రక్షింపబడిన విశ్వాసులు ఈ పాప రోత లోకం లోపటి నుంచి పరిశుద్ధులగుటకు పిలువబడిన వారు, వాళ్ళు సంఘము అనంటే. అలా అవ్వడానికి ఒక ప్రాణం ఖర్చయింది. అది ఈ లోకంలో ఎవరో ఒక జీవిది లేకపోతే ఒక మనిషిది కాదు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా పాపులే. చాలా స్పష్టత బైబిల్ లోపట దాని విషయం లోపట ఉంటుంది. అందరూ పాపము చేశారు అని, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని. అలాంటప్పుడు ఎవరి ప్రాణం ఖర్చైనా క్రీస్తు సంఘం ఏర్పాటు చేయబడదు. మరి ఎవరి ప్రాణం ఖర్చయితే ఈ సంఘం ఏర్పడింది అని అంటే దేవుడు దానికి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. అపోస్తలుల కార్యం లోపట ఈ మంచి మాటను మనం చూడగలుగుతాం. అపోస్తలుల కార్యములు బైబిల్ ఉన్న వారు తెరిచి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. 20వ అధ్యాయము 28వ వచనం ఇలా రాసి ఉంది. ఏమంటాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని అంటాడు. ఈ వాక్య భాగం ఆరంభంలో పటే ఇలా రాస్తుంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు. దేవుడు సంపాదించిన సంఘం ఇది. దానికి ఆయన రక్తం ఖర్చయింది, ఆయన ప్రాణం ఖర్చయింది. ఆయన విలువైన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని చిందించి ఈ క్రీస్తు సంఘాన్ని ఆయన కట్టాడు, నిర్మాణం చేశాడు. సంఘం ఎక్కడ పురుడు పోసుకుంది అనంటే కల్వరి కొండ మీద ఒక నిలువ కర్ర, ఒక అడ్డుకర్రకు వేలాడదీయబడిన యేసు అక్కడ చిందించిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం లోపట ఈ సంఘం ఏర్పాటు చేయబడింది అని. ఆయన ఎవరు? యేసుక్రీస్తు అని అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. యెషయా గ్రంథం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఏమని రాస్తుంది అక్కడ అనంటే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇది యేసు ప్రభు అనంటే. ఆయన ఏంటి అనంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇంకా ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడు, ప్రధాన యాజకుడు ఆయన. అలాంటి ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. అయితే ఈరోజు సంఘం ఎలా మారిపోయింది అనంటే, ఏ లోకం లోపటి నుంచి అయితే సంఘం బయటికి తీసుకురాబడిందో మళ్ళీ సంఘం లోపటికి లోకం ప్రవేశించింది అని మనం ఇందాక చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కదా,
ఆ మొదటి పత్రిక రెండవ పత్రికలను బాగా చదువుతున్నప్పుడు చాలా విషయాలను అపోస్తలుడైన పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆయన వివరించినట్టు మనం చూడగలుగుతాం. మీకు తెలుసా, ఆ సంఘం లోపట కొంత గలిబిలి ఉండింది. ఏ సంఘంలో? కొరింథీ సంఘం లోపట కొంత గలిబిలి ఉన్నట్టు మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి ఆ గలిబిలి? ఎందుకు గలిబిలి వచ్చింది? అసలు కొరింథీ సంఘం అంటే ఏంటి అని మీరు ఆలోచన చేస్తే, చరిత్రలో కొరింథీ అనే ఊరికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు అని అంటే, లౌకిక వేడుకల సంత అని పేరు దానికి. లౌకిక వేడుకలు సంత అంటే లోకానుసారమైన వేడుకలు జరుపుకునే ఒక సంత లాంటిది ఆ ఊరు అని. అంటే ఆ దినాలలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో, దేశాల్లో ఉండిన ఊర్లో ఉండిన ప్రజలందరూ కూడా కొరింథీ పట్టణానికి వస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ కావలసిన లోక సంబంధమైన సంతోషం అంతా ఉంటది. లోకములో ఉండే పాపమంతా అక్కడ ఉంటది. అందుకని చెప్పి ఆ ఊరికి అలాంటి పేరు వచ్చింది. అలాంటి లౌకిక వేడుకల సంతని పిలువబడే కొరింథీ అనే ఊరి లోపటికి పరిశుద్ధ సంఘం, క్రీస్తు సంఘం, దేవుని సంఘం వచ్చింది. ఆ సంఘం అక్కడ చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ, అక్కడ పరిస్థితులను మార్చుతూ, దేవుణ్ణి మహిమపరుస్తూనే ఆరంభించబడింది. కానీ కాలగమనము లోపట ఆ సంఘము లోపటికి మళ్ళీ లోకం వచ్చింది. మళ్ళీ లోకం వచ్చింది. ఈరోజు దేవుని సంఘము, క్రీస్తు సంఘమని పిలువబడుతున్న సంఘము లోపటికి లోక సంబంధమైన పారంపర్య ఆచారాలు, లోక సంబంధమైన వికృతమైన చేష్టలు, వికృతమైన పోకడలు సంఘములోనికి ప్రవేశిస్తూ వచ్చాయి. దాని గురించి తెలుసుకోకపోతే, వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే, వాక్యం ఏమైందో మనం ఎరిగి ఉండకపోతే, మనం కూడా చాలా జాగ్రత్తగా ఈ లోకపు వేడుక లోపటికి మనం పోతాం. నా మాట బాగా వినండి. పాపం అనే ముసుగులో పాపం చేయడం ఒకటి, పరిశుద్ధత అనే ముసుగులో పాపం చేయడం ఒకటి. ఈ రెండు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి విశ్వాస జీవితం లోపట. పాపపు ముసుగులో పాపం చేయడం ఓకే, ఏదో ఒక రోజు ప్రభు మాట్లాడతాడు, ప్రభు ఆ వ్యక్తిని ఆకర్షిస్తాడు, అప్పుడు అతడు ఆ పాపపు ముసుగు తీసేసుకొని అతడు పరిశుద్ధుడవుతాడు. అంతవరకు అది బాగానే ఉంది. అలా పరిశుద్ధుడైన వాడు సంఘము లోపటికి చేర్చబడతాడు. సంఘములో ఉన్నప్పుడు అతడు పరిశుద్ధుడు కదా. ఇప్పుడు పరిశుద్ధమైన ముసుగు లోపట పాపం చేసే పరిస్థితులు ఈరోజు సంఘములోనికి దాపురించాయి. దేవుడు కృపామయుడు అని చెప్తాం, కనికరం గల వాడని చెప్తాం, కనికర సంపన్నుడు అని చెప్తాం, దేవుడి గురించి దయాగుణం కలిగిన వాడని చెప్తాం. ఇలాంటివన్నీ ఎక్కువసేపు చెప్పుకుంటాం దేవుడి గురించి. అలా చెప్పుకోవడం వల్ల దేవుడిలో కనికరాన్ని, జాలిని, దయని, ఇలాంటి సాత్వికమైన స్వాభావికంగా ఉండే గుణాలను అందులో జొప్పించి చెప్పుకోవడం వల్ల దేవుడు మనకు కలిసైపోతూ ఉన్నాడని, ఏం చేసినా పర్వాలేదు అన్నట్టుగా మనం అనుకుంటాం. ఈరోజు కొత్తగా వచ్చిన విశ్వాసులకు కానీ, మంచి భక్తులుగా, నీతి ప్రవర్తన కలిగిన భక్తులుగా ఉండడానికి దేవునితో ఒక తీర్మానం చేసుకుని విశ్వాస సమాజం కానీ, వాళ్ళు దేవుని యొక్క సేవకుల మీద, దేవుని యొక్క భక్తుల మీద, నాయకుల మీద చాలా మంచి గౌరవాన్ని కలిగి ఉంటారండి. వారిని సన్మానిస్తూ ఉంటారు, వారిని ఎంతగానో ప్రేమిస్తారు. వారిని కొన్ని పర్యాయాలు దేవుడి కంటే ఎక్కువగా కూడా వారిని గౌరవించేటట్టు మనం చూస్తాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి మంచి భక్తులను ఆసరాగా తీసుకొని వీళ్ళు కొందరు నాయకులు, క్రైస్తవ నాయకులు, సంఘము లోపల ఉండిన నాయకులు, వాళ్ళు సేవకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క గుడ్డి నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు చెప్పింది దేవుడు చెప్పినట్టు
వారు చేసింది దేవుడే చెయ్యమంటున్నట్టు ఈరోజు సంఘాన్ని మభ్యపడుతూ సంఘాన్ని పాడు చేసేస్తూ ఉన్నారు. ఈరోజు ఇలాగ సంఘము భ్రష్టత్వం లోపటికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితిలో ఈరోజు సంఘం ఉండింది. ఏ లౌకిక వేడుకల సంతాన్ని పిలువబడిన కొరింథీ అనే ఊరు ఉండిందో అందులోపటికి పరిశుద్ధమైన సంఘం, క్రీస్తు సంఘం, దేవుని సంఘం ఏర్పాటు చేయబడింది. ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా అది విరాజిల్లుతూ ఉంది. కానీ ఎంత జాగ్రత్తగా సేటానందు లోపటికి ప్రవేశించాడో ఈరోజు ఆ సంఘం ఏమైపోయింది అంటే మళ్ళీ లోకపు వేడుకల సంతలా మారిపోయింది. లోకములో ఉండే పోకడలు సంఘం లోపటికి తీసుకొని వచ్చారు ఈరోజు అని. అందుకని సంఘ నాయకులు జాగ్రత్తగా ఉండాలి, అలాగే విశ్వాసులు కూడా జాగ్రత్తగా ఉండాలి. దేన్ని పడితే దాన్ని గుడ్డిగా నమ్మేయకూడదు, దేన్ని పడితే దానిని మనం గుడ్డిగా అనుసరించకూడదు. మనకి ప్రామాణికంగా ఇదిగో దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మన ముందు ఉంది. దీనినే మనం ధ్యానిస్తూ దేవుని మాటకు విధేయత చూపుతూ దేవుని వాక్య ప్రకారం మనం నడవవలసి ఉంటుంది.